ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 7న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ సక్సెస్ చేయాలని జేఏసీల కన్వీనర్ వెంకటేష్ పిలుపునిచ్చారు. హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ ఆఫీసులో జేఏసీ నాయకులు బంద్ పోస్టర్ను విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇచ్చి ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 9న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కావస్తుంది. 1 సంవత్సరం నుంచి వారు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సును పెట్టడం జరిగిందో ఆ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను, జీవనోపాధి పోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అవి మాటలకే పరిమితమైనవి తప్ప ఇప్పటి వరకు ఆచరణలో ఒక్క సమస్య, ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్య ఒక్కటి కూడా పరిష్కరించలేదు. కాబట్టి మేము గతిలేని విధానంలో ఎక్కడ మేము అలసిపోయి అనేక మంది డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా జీవనోపాధి కోల్పోయి ఆటో అద్దెలు కట్టలేక ఫైనాన్స్